వెల్కమ్ టు తెలుగు గ్రో మోర్. ఇప్పటి వరకు 30,000కు పైగా ఉద్యోగాలు సౌదీ అరేబియాలో చాలామంది ఎంప్లాయీస్కి పోయాయి. సో వీళ్ళ ఉద్యోగాలకి పోవడానికి కారణం ఏమిటంటే వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్ తీసుకురావడం. వీళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 3 months నుండి 1 year మధ్యలో ఎంప్లాయీస్గా వాళ్ళ డిజిగ్నేషన్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో వీళ్ళది డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అవ్వడం ద్వారా వీళ్ళ సర్టిఫికేట్స్ ఫేక్ అని ఈ సౌదీ కౌన్సిల్లో రిజల్ట్ రావడం వల్ల వీళ్ళందరినీ వాళ్ళ కంట్రీస్కి పంపించడం, కొంతమందిని జైలుకి పంపడం, ఇంకొంతమంది క్యాంప్స్లోనే ఉన్నారు. వీళ్ళలో చాలామంది ఈ 30,000 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళలో మ్యాక్సిమం మన ఇండియన్సే ఉన్నారు. ఒక ఫీల్డ్ అని కాదు, ఇంజనీరింగ్ ఫీల్డ్, హోటల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ హాస్పిటాలిటీ కూడా, డాక్టర్స్ అండ్ కంపౌండర్స్, నర్సెస్ కూడా ఉన్నారు. ఈ ఫేక్ సర్టిఫికేట్లు తీసుకునే వాళ్ళు ఎవరైతే కొంచెం కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు డబ్బు కాసుపడి ఏం కాదు, ఈ సర్టిఫికేట్లు మీకు ఎలాగైనా మూవ్ అయిపోతే మీకు వెరిఫికేషన్ ఉండదు అని వీళ్ళని ఒక సౌదీగానే కాదు చాలా గల్ఫ్ కంట్రీస్ అలా పంపిస్తూ ఉంటారు. దుబాయ్ కానీ, షార్జా కానీ, కువైట్, ఖత్తర్. ఇలా వీళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇమీడియట్లీ అవ్వదు. కొద్దిగా 3 months నుండి 1 year మధ్యలో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవుతుంది, డాక్యుమెంటేషన్. ఇప్పుడు సౌదీ అరేబియాలో ఇంకా స్ట్రిక్ట్గా చేశారు. ఇక టెక్నీషియన్గా అయితే ఒక ట్రేడ్ టెస్ట్ కూడా పెడతారు, కోక్యాప్ అని. దానిలో మళ్ళీ క్వాలిఫై అవ్వాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్లు తీసుకుని ఇలా రావాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఇక్కడ ఉద్యోగం పోయి మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే కొన్ని కంపెనీలు పెనాల్టీ వేస్తారు. ఒక 3 to 5 lakhs అమౌంట్ మీరు కట్టి అప్పుడు వెళ్ళండి అని, లేదంటే జైలు పంపిస్తారు. సెటిల్మెంట్ అనమాట ఇలాంటివి. వీళ్ళలో కొంతమంది జెన్యున్గా చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఆ ఇన్స్టిట్యూట్లో చదివి, ఆ ఇన్స్టిట్యూట్ ఏంటంటే యూనివర్సిటీ రిలేటెడ్ కాదు. సపోజ్ మీరు చేసిన ఏ డిగ్రీ అయితే ఉందో ఆ డిగ్రీ ఇక్కడ మీకు సీరియల్ నెంబర్, డాక్యుమెంటేషన్ వీళ్ళు ట్రేస్ చేయలేకపోయినా మీరు అటెస్టేషన్ చేయించుకుని వస్తే ఆ అటెస్టేషన్ సీరియల్ నెంబర్ ద్వారా వీళ్ళు ట్రేస్ చేస్తారు. సో దాని ద్వారా మీ సర్టిఫికేట్ ఫేక్ కాదు, ఒరిజినల్ అని ఈజీగా ఇక్కడ ఐడెంటిఫై చేస్తారు. సో దాని ద్వారా మీరు ఇక్కడ చాలా ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. ఇలా ఇండియాలోనే వెరిఫికేషన్ అవ్వచ్చు కదా డాక్యుమెంటేషన్, ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చి ఇలా డిలే చేసి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే, ఇప్పుడు కొన్ని మాఫియా గ్యాంగులు తిరిగాయి. ఈ మాఫియా గ్యాంగులు ఏం చేస్తారు అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందంటే ఇక్కడని కాదు, మోస్ట్లీ మన ఇండియాలో కూడా ఎలానే జరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఎంప్లాయీస్ని తీసుకోకుండా, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కంపెనీ ఉందనుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు ఆ కంపెనీకి ఒక 1000 people ఎంప్లాయీస్ కావాలి వర్క్ చేయడానికి. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయదు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక పుల్లయ్య అనే కంపెనీకి కొటేషన్ ఇస్తారు, మాకు ఒక 1000 members ఎంప్లాయీస్ కావాలి, మీరు తీసుకురండి అని. ఈ పుల్లయ్య లిమిటెడ్ అనే కంపెనీ ఎలక్ట్రీషియన్స్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కావాలి, నర్సులు కావాలి, కాంపౌండర్లు కావాలి, లేదా హోటల్ మేనేజ్మెంట్లో చెఫ్స్ కావాలి, ఇలాంటివన్నీ రిక్రూట్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళు ఒక యాడ్ ఇస్తారనమాట. సో అక్కడికి మనం అంతా వెళ్ళి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మనం అనుకున్న శాలరీసే వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఆ పుల్లయ్య లిమిటెడ్ కంపెనీ తీసుకొచ్చి ఎవరికి, రిలయన్స్ అనే కంపెనీకి ఎంట్రీ ఇస్తారు. మనం రెగ్యులర్గా సైట్కి వెళ్ళడం, ఆ రిలయన్స్లో వర్క్ చేయడం, బయటకు వచ్చేయడం, జస్ట్ ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ లాగా అనమాట. ఈ శాలరీస్ కానీ మనకి సెటిల్మెంట్స్ కానీ ఎవరు పుల్లయ్య కంపెనీ మనకి సెటిల్మెంట్ చేస్తుంది. ఈ రిలయన్స్కి మనకి సంబంధం ఉండదు. అంతే. అలానే ఈ మ్యాన్ పవర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా ఇండియా వచ్చి, అంత లీగల్గానే జరుగుతుంది రిక్రూట్మెంట్. ఆయిల్ అండ్ గ్యాస్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా మీరు సపోజ్ హాస్పిటల్ ఫీల్డ్ అయితే ఏ హాస్పిటల్లో మీకు డాక్టర్లు, నర్సులు, కంపౌండర్ కావాలో, సపోజ్ ఇవారే హోటల్ మేనేజ్మెంట్ ఎంప్లాయ్, ఆ హోటల్ మేనేజ్ ఎంప్లాయ్మెంట్ ఏ ఫీల్డ్ అయినా కూడా వాళ్ళందరినీ అక్కడ ప్రాపర్గా ఒక టెక్నికల్ వేలో ఇంటర్వ్యూ చేసి మీకు ప్రాపర్గా వ్యాలిడ్ వీసా ఇచ్చి ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చి నేను చెప్పాను కదా, రిలయన్స్ కంపెనీ లాంటివి వీళ్ళ దగ్గర చాలా కంపెనీస్ ఉంటాయి. అక్కడికి మిమ్మల్ని, అక్కడ ఎవరికైతే ఎంప్లాయీస్ కావాలో, టెక్నీషియన్ కానీ, లేబర్ కానీ, డాక్టర్ కానీ, ఈవెన్ హోటల్ మేనేజ్మెంట్, చెఫ్ ఆర్ హూ ఎవర్, వాళ్ళని ఇక్కడ ఇండియాలో మీకు ఇంటర్వ్యూస్ ఎలా అవుతాయో మళ్ళీ రీఇంటర్వ్యూ మళ్ళీ కండక్ట్ చేస్తారు ఆ క్లయింట్తో. ఆ క్లయింట్ మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటాడు. సో ఆ పర్సన్ మీకు నచ్చాడు అనుకుంటే అక్కడ మిమ్మల్ని జాయిన్ చేసుకుని రెగ్యులర్గా మీరు మీ క్యాంప్ నుండి ఆ సైట్కి వెళ్తారు, అక్కడ వర్క్ చేస్తాం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఇండియాలో మనం
వాళ్ళు క్యాష్ చేయట్లేదు, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ లేదు ఇండియాలో. వాళ్ళు ఈ మ్యాన్ పవర్ కంపెనీ వాళ్ళు తీసుకొస్తారు, ఒక లేబర్ దగ్గర నుండి మేనేజర్ వరకు ఒకటే వీసా ఇష్యూ అవుతుంది. ఆ వీసా ఏమిటంటే లేబర్ వీసా. ఆ లేబర్ వీసా ఇష్యూ చేయించి లేబర్ దగ్గర నుండి మేనేజర్ వరకు అందరూ ఒకటే వీసా వేస్తారు. ఆ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చేస్తారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మీ డాక్యుమెంటేషన్ బయటకు తీసి, మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, లేబర్ అయితే లేబర్, టెక్నీషియన్, డాక్టర్, మేనేజర్, ఈవెన్ ఇంజనీర్, సూపర్వైజర్, హూ ఎవర్, వీళ్ళని అక్కడ ఇంటర్వ్యూ పంపించి ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత అబ్వియస్లీ మీరు ఏ శాలరీకి అయితే మాట్లాడుకుని వస్తారో అదే శాలరీ, అదే ఫెసిలిటీస్ మీకు ఇక్కడ వస్తాయి. అవన్నీ ఫుడ్, బెడ్ అన్నీ, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ మీకు పర్ అవర్ వచ్చేసి ఇక్కడ ఒక 20 to 30 రియాల్ ఇస్తున్నారు అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే 70-80 రియాల్ క్లయింట్ దగ్గర నుండి ఛార్జ్ చేస్తారు, ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రిలయన్స్ ఇండస్ట్రీ ఆబ్వియస్లీ లేదనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవడానికి. అలా మ్యాన్ పవర్ని కండక్ట్ చేసి వీళ్ళు ఇలా తీసుకొచ్చి ఇంటర్నల్ రిక్రూట్మెంట్ చేయడం ద్వారా మన సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో ఇండియాలోనే వెరిఫికేషన్ అవ్వట్లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 to 1 year మధ్యలో వెరిఫికేషన్ స్లోగా జరుగుద్ది అనమాట సౌదీ కౌన్సిల్ ద్వారా. ఆ వెరిఫికేషన్ జరిగినప్పుడు ఎగ్జాక్ట్గా వాళ్ళు సౌదీ కౌన్సిల్లో క్యాష్ చేయడం, ఇతను ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చాడని ఒక క్రిమినల్ యాక్టివిటీ రేజ్ చేసి వాళ్ళని ఇమీడియట్లీ ఇండియాకి పంపించేస్తారు. ఇంకా కొంతమంది ఫార్మసీ వాళ్ళు చేసేవాళ్ళు, డాక్టర్స్, తర్వాత కొంతమంది ఇంజనీర్ గ్రేడర్లో, ఎగ్జాక్ట్లీ స్పెషల్గా సివిలియన్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళు ఏంటంటే రోడ్లు, బ్రిడ్జిలు కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాంటి వాళ్ళని జైల్లో కూడా పెట్టి 2 to 5 years మధ్యలో పనిష్మెంట్ ఇస్తారు. సో పనిష్మెంట్ అలాంటివి లేవనుకోండి, ఈ మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఒక మ్యాన్ పవర్ కంపెనీ, ఆ మ్యాన్ పవర్ కంపెనీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. జైలుకి వెళ్తావా లేదా 2 to 5 lakhs మధ్యలో అమౌంట్ సెటిల్ చేసి వెళ్తావా, నీకు వీసాకి, ఆ తర్వాత నీ అకామాకి, ఇక్కడ ఆధార్ కార్డు లాగా మనకి ఇక్కడ ఒక కార్డు ఇస్తారనమాట, రెసిడెన్షియల్ కార్డు, ఇక్కడ అకామా అంటారు. ఆ అకామాకి వాళ్ళు 2 to 5 lakhs మధ్యలో స్పెండ్ చేస్తారు పర్ ఇయర్. సో ఆ అమౌంట్ అంతా మేము ఖర్చు పెట్టాం కాబట్టి నువ్వు రీపే చేసి ఇక్కడ నుండి వెళ్ళు, తప్పు నీదే, ఇక్కడికి ఫేక్ సర్టిఫికేట్ తీసుకుని ఎందుకు వచ్చావని మీ మీద వాళ్ళు రివర్స్ అవుతారనమాట. అప్పుడు తప్పనిసరిగా అమౌంట్ కట్టాలి. అలా కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, కట్టలేని వాళ్ళు జైలుకి వెళ్ళి 1-2 years ఉండి ఫైనల్గా ఇండియాకి వెళ్తారు. మీరు రావాలి అనుకుంటే ఎవరైనా మీకు ఏజెంట్లు కానీ అక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు కానీ చెప్తారు, ఏం ప్రాబ్లం ఉండదు, వెరిఫికేషన్ ఉండదు, ఏముండదు, ఈజీగా వెళ్ళిపోండి అని. అలాంటి మాటలు నమ్మి వాళ్ళ ట్రాప్లో పడి వేరే కంట్రీస్కి వెళ్ళడం ద్వారా సమస్యలు మీకు మీరే తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. సో దయచేసి ప్రాపర్గా మీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటేనే ఆ స్పెషల్గా మీరు ఏ పోస్ట్కి అయితే రావాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి రండి. ఎవరైతే ఇన్స్టిట్యూట్లో చదివారో వాళ్ళు కంపల్సరీ డాక్యుమెంటేషన్, అటెస్టేషన్ చేయించుకుని రండి. మీకే ఈజీగా ఉంటుంది, హెల్ప్ఫుల్ అవుతుంది, ప్రశాంతమైన జీవితాన్ని ఇక్కడ గడపచ్చు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది ఈ వీడియో.